సుందర్ పిచాయ్ ఉన్నారు కదా గూగుల్ సిఇఓ, ఆయన రీసెంట్ గా మాట్లాడుతూ ఏం వార్న్ చేశారంటే ఏఐ బబుల్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు, బీ కేర్ఫుల్ విత్ దాట్. ప్రీవియస్ గా .com క్రాష్ అయింది, అలాగే ఈ ఏఐ బబుల్ కూడా ఎప్పుడైనా క్రాష్ అవుతుంది. చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఏఐ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పెక్యులేటివ్ గానే ఉన్నాయి అండ్ ఇర్రేషనల్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. చాలా కంపెనీస్ ఈ ఏఐ మీద డిపెండ్ అవుతున్నాయి అండ్ లాట్ ఆఫ్ లైక్ క్రోర్స్ బిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఇప్పుడు జనాలు ఏఐ ని యూజ్ చేసేది కూడా బ్లైండ్ గా యూజ్ చేయొద్దు, యాజ్ అ సోర్స్ ఆఫ్ ట్రూత్ కింద యూజ్ చేయండి, కానీ ఏఐ ఏదైతే రిజల్ట్ ఇస్తుందో దాని మీదే డిపెండ్ అయిపోవద్దు అని చెప్పి వార్న్ చేస్తున్నారు. అండ్ ఏఐ కూడా పక్కాగా చాలా ఎర్రర్స్ ఇస్తుంది, సో బీ అవేర్ ఆఫ్ దట్. ప్రస్తుతము ఈ హడావిడి ఇదంతా అవుతుంది ఏఐ మీద, సో దట్ ఇప్పుడు దాని మీద జడ్జిమెంట్ కి రావటం కాకుండా ఈ డస్ట్ అంతా సెటిల్ అయిన తర్వాత ఏఐ కరెక్ట్ గా ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనేది కంపెనీస్ వాడతాయి. అండ్ యాజ్ ఎ గూగుల్ మేము ఇండస్ట్రీ లీడర్స్ కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు రెడ్యూస్ మిస్ఇన్ఫర్మేషన్ ఇవన్నీ రెడ్యూస్ చేయడానికి చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం వీఆర్ లైక్ ఏఐ లో మోడల్స్ తయారు చేస్తున్నాము, చిప్స్ తయారు చేస్తున్నాము, డేటాని జనరేట్ చేస్తున్నాము. సో యాజ్ అ సేఫ్ గార్డర్ లాగా గూగుల్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం గూగుల్ రెవెన్యూ ఆల్ఫాబెట్ రెవెన్యూస్ కూడా బాగా పెరిగినాయి, స్టాక్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయినాయి అని చెప్తున్నారు.